ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కోపం వచ్చిందా? లేదు. మరి డ్రెస్ ఎందుకు ఇచ్చేసావు? తీసుకో. నాకేం వద్దు. మీరు అమ్మ ఫ్రెండ్ అని చెప్తేనే నేను డ్రెస్ అడిగాను. మా ఇంటి మనిషి అనుకున్నాను. కానీ నాకు గార్డియన్గా సంతకం పెట్టేందుకు మీకు ఇష్టం లేదంటే నేను వేరు, మీరు వేరు. నాకు డ్రెస్ వద్దు. పరాయి వాళ్ళ దగ్గర డ్రెస్ తీసుకుంటే నాకు అవమానం. అది నాకు ఇష్టం లేదు. నాకేం వద్దు. రమ్య, నేను చెప్పింది నీకు అర్థం కానట్టుంది. అర్థమైంది. అమ్మలాగా నేను కూడా ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్ళిపోతానని కదా? మీకు నా పైన నమ్మకం లేదు కదా ఆంటీ? అందుకే నాకు గార్డియన్గా ఉండేందుకు మీరు ఇష్టపడటం లేదు. తాతయ్య చెప్పారు, బయట వాళ్ళ ఓదార్పుకు కన్నీళ్ళు ఎక్కువ, సానుభూతి తక్కువ అని. నా బాధ్యత బరువు అనుకుంటున్నారు మీరు. నేను ఉదయమే మా జోజోతో చెప్పాను, మనం డబ్బుతో ఎవరినైనా జోకొట్టగలం, కానీ స్ట్రిక్ట్గా ఉండే లేడీ ఆఫీసర్స్, ముఖ్యంగా దేవిక లాంటి ఆఫీసర్స్కి మస్కా కొట్టలేమని చెప్పాను. బాగా చదివిన అమ్మాయి, బ్యూటీ విత్ బ్రెయిన్, వెరీ టిపికల్ అండ్ డేంజరస్ కాంబినేషన్. పవర్ఫుల్ పోస్ట్లో ఉంది, చాలా చాలా డేంజర్. అదే ప్రభాకర్, అంతా ఆడోళ్ళ ప్రపంచం నడుస్తుందయ్యా. ఇంతకీ మీ ఆఫీసర్ మేడం గారు ఏమంటున్నారు? కొంతకాలంగా తన పోస్ట్ ఖాళీగా ఉంది. ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేదు. తను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా తనకు కేసు కావాలని చెప్పారు సార్. అయితే అర్జెంటుగా రైడ్ చేయాలని చెప్పిందంటావు. ఇంకేం చెప్పింది? చాలా కష్టపడి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అమ్మ అక్క ఇదే ఊర్లో ఉంటున్నారు. మాకొక ఇల్లు కట్టించుకుని అమ్మని తనతో ఉంచుకోవాలనుకుంటుందని చెప్పారు. ఒక 5 ఏళ్ళు ఇక్కడే ఉండాలి, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కేసు వద్దు, సింపుల్గా ఉండే కేసు ఉంటే చెప్పండి అని నన్ను అడిగారు. అంటే నా మీద కేసు వద్దని అంటుందా? మీరేనే కాదు సార్, ఇండైరెక్ట్గా మీలాంటి పెద్దవాళ్ళ జోలికి ఎందుకు అని. ఓహో, అలా చెప్తే నువ్వొచ్చి నాకు చెప్తావు? అబ్బా, ఏం ప్లానింగ్! పాలిటిక్స్లోకి పోతే మేడం చాలా పైకి వస్తుంది. చూసావా జోజో, నా అనుభవం అంత ఉండదు. తన వయసు ఏం మైండ్ గేమ్ ప్లే చేస్తుంది. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ తెలివి ఉంది మీకు. ఏమంటావు ప్రభాకర్? ఇప్పటికైతే మా మేడం ఓ కేసు కావాలంటున్నారు. మరి ఆ సత్యం ఏం చేస్తున్నాడు? సత్యంకి మేడం వేరే వర్క్ డివిజన్ చేశారు సార్. ఆ సత్యం చాలా డేంజర్ అయ్యా. రిచ్ కాదు, పోరు కాదు, మిడిల్ క్లాస్ ఫెలో, సత్యకాలపు మనిషి. మేడం నన్ను ఒక కేసు వెతకమన్నారు సార్. సరే, అయితే ఒక కేసు వెతుకు. అవును, ఆ అసిస్టెంట్ కమిషనర్కు ఓ అక్క ఉందని చెప్పావు. ఎవరావిడ? ఎక్కడుంటది? ఆమె సంగతి ఏమైనా తెలుసా? మా ఆఫీసులో క్లర్క్ సార్, పేరు ధరణి. ఆమె భర్త రాజశేఖర్ వట్టి బలాదూరు మనిషి, వేస్ట్ సార్. ఆహా, వేస్ట్ అంటే? కేసులు ఇరుక్కొని జాబ్ పోగొట్టుకున్నాడు. లేని అలవాటు అంటూ లేదు సార్. అంటే వాళ్ళకి డబ్బు అవసరం ఉంది. సరే, మరి తల్లి? చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని వారి ఊరిలోనే వంట పని చేస్తూ ఉంటారు సార్. చూసావా, డబ్బులు అవసరం, అలానే ఆత్మగౌరవం కూడా ఉంది. మరి దేవికా మేడం గారి హస్బెండ్? ప్రేమించి పెళ్లి చేసుకుంది సార్, నార్త్ ఇండియన్ అతను. మరి ఈ మొక్కతే వచ్చిందా? వాళ్ళ మధ్య అంత అండర్స్టాండింగ్ లేదు, అందుకే రాలేదనుకుంటున్నా. ఆయిందెలా ఉంది రెప్యుటేషన్? ఆ విషయాలు నాకు తెలియదు సార్. జోజోరాజా, చూసావా మన ప్రభాకర్ ఎంత టాలెంటెడో? ఎవరి గురించైనా
ఫుల్ డీటెయిల్స్ ఇట్టే తెచ్చేస్తాడయ్యా. ఇలా ఉండాలి ఎంక్వైరీ అంటే. మరి మీ కమిషనర్ మేడం చాలా బ్రిలియంట్ కదా, మరి నిన్ను కేసు కావాలని ఎందుకు అడిగింది? పైగా మీ మీదే డిపెండ్ అయిందని చెప్పిందంటున్నావు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, లోకల్. లోకజ్ఞానం బాగా ఉంది, సీనియారిటీ ఉంది, వర్క్ తెలుసు. అందుకే నా పైన ఫుల్ డిపెండ్ అయ్యానని చెప్పారు. నీకు తెలుసా, గోడకు మొలిచిన రావి చెట్టు కూడా తన నీడ కోసం ఇల్లు కట్టించారనుకుంటుందంట. అలా ఉంది నీ మురిపని చూస్తుంటే. ఎంతకంటే చాలా చండాలమైన పోలిక ఇంకొకటి ఉంది, కాకపోతే అది చెప్తే నువ్వు ఫీల్ అవుతావని ఆగిపోయాను. అవునయ్యా, నీ రెప్యుటేషన్ ఏంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అంత మాట అన్నారేంటి సార్? డబ్బు కోసం ప్రభాకర్ ఏ పనైనా చేస్తాడని పసిపిల్లలకు కూడా తెలుసు. ఏ గల్లీకి పోయి అడిగినా చెప్తారు నువ్వు ఎంత డ్యూటీ మైండెడో. అలాంటి నీ మీద ఆమె డిపెండెంట్ అని చెప్తే నమ్మేసిన నీలాంటి వాణ్ణి ఇంతకంటే ఏమనాలయ్యా? అంటే అబద్ధం చెప్పిందంటారా సార్? కాకపోతే నిజమే అనుకుంటున్నావా? మీ మేడం బ్యూటీ విత్ బ్రెయిన్ మాత్రమే కాదయ్యా, డ్యూటీ విత్ బ్యూటీ కూడా. చాలా షార్పు. నీకు చెప్పిందంతా అబద్ధమయ్యా. కాస్త ప్రశాంతంగా ఉండు, అసలే రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నావు. మరి నన్ను ఏం చేయమంటారు సార్? నిజంగానే ది గ్రేట్ దేవిక మేడం చెప్పినట్టు నీ మీద డిపెండెంట్ అయ్యేలా చెయ్యి. ఒక కేసు రెడీ చెయ్యి. ఆవిడ నీకు కేసు ఇచ్చి నిన్ను బిజీ చేసింది, నువ్వు అదే రూట్లోకి వెళ్ళి కేసు తీసుకెళ్ళి ఇవ్వు. ఆవిడ బిజీ అవుతుంది, అప్పుడు లేవీల్ అయిపోతుంది. డైవర్ట్ను డైవర్ట్తో డైవర్ట్ చేయాలయ్యా. ఓకే ప్రభాకర్ గారు, డ్రైవర్ రెడీగా ఉన్నాడు, ఇక మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. బయలుదేరండి. జోజో, అయ్యా కూర్చో. చూసావా జోజో, ఆ ఆఫీసర్ ఎంత గట్టి పెండమో, ఎంత డెప్త్గా చెప్పిందో. నేను పట్టుకోబోయేది నిన్నే, ఏం చేసుకుంటావో చేసుకో అని. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మన ఇంటికొచ్చేది ప్రభాకరే అని తెలుసుకుని అతనితో హింటు మన ఇంటికే పంపించింది. ప్లాన్ కూడా చెప్పేసింది ఇండైరెక్ట్గా. ముందు జో కొట్టి ఆ తర్వాత ఊదరగొట్టాలని చూస్తుంది జోజో. కానీ మీరు పసిగట్టారు కదయ్యా, తను మిమ్మల్ని ఏం చేయలేదు. పరిగెత్తి పరిగెత్తి వేటాడే వేటగాడు అలసిపోతాడు, కానీ ఉచ్చు బిగించి మాటేసి దెబ్బతీసే వేటగాడికి అస్సలు అలుపు రాదు. దేవికా జాదవ్ కూడా సేమ్ ఇంటెలిజెంట్ హంటర్. జాదవ్ మేడం కన్నాల్లో దాగున్న ఎలుకల వేట కోసం రాలేదు, పెద్ద పెద్ద పందికొక్కుల్ని ఓదరబెట్టి పట్టుకోవాలని మాటేసి కూర్చుంది. ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడే. టీ ఏమైనా తాగుతారా? తీసుకురా. తీసుకోండి. ఏమైందండి అలా దిగులుగా ఉన్నారు? సత్యం గురించి. సత్యం గురించా? ఏమన్నాడు? నేనేమీ తీసుకురాలేను, మీరు ఏమీ తీసుకురాకండి అంటున్నాడు. తను చెయ్యడు, మనల్ని చెయ్యనివ్వడు. అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది అతని వరస. అయినా మనం అల్లుడు అడిగితేనే పెడతామని అంటున్నామా? మనమే ఇస్తామంటే అతనికే నొప్పి. తన సంపాదనలోనే తన భార్య కూడా సర్దుకుపోవాలి. అలా అయితేనే సంసారం సఖ్యతగా ఉంటుందంట.
లేకపోతే అనవసరమైన మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నాడు. మాకు మీరిచ్చేది అణా పైసా కూడా వద్దు అంటున్నాడు. అయినా మనమేమైనా దారిదోపిడి చేసి తీసుకొచ్చి మన కూతురికి పెడుతున్నామా? మంచి పోస్టులో ఉన్నాం, మనం ఎవరిని అడిగే పని లేదు, వాళ్లే తెచ్చిస్తున్నారు. తలుపు తట్టి లక్ష్మీదేవి వస్తుంటే వద్దు అంటామేమే? ఆ మనిషికి ఆశ లేదు, ఏం చేస్తాం? ఆశ లేదు, మరోవైపు భయం కూడా ఎక్కువే. పిరికోడు. అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు. ఒంటరివాడు. అమ్మమ్మ పెంచింది, పెరిగి పెద్దయ్యాడు. బంధువులుంటే వాళ్లకు పెట్టిపోతలు, వాళ్ల ముందు తక్కువ కావద్దనే పట్టింపులు ఉంటే సంపాదించాలనే ఆశ పుట్టేది. అందుకే అలా ఉన్నాడు. పెళ్లికి ముందు నాకు ఇలా అని తెలియనే తెలీదే. ఏదో ప్రభుత్వ ఉద్యోగి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అత్తమామల పోరు లేదు, అమ్మాయి సుఖంగా ఉంటుందని ఆలోచించాను. కానీ ఈ విధంగా ఉంటాడని అనుకోనే లేదు. పెళ్లికి ముందు పుష్పతో అన్నారటండి, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి డబ్బులు బాగా వస్తాయని ఊహించుకోకు, నాకు డబ్బు కంటే నిజాయితీ, నా ఆశయాలే ముఖ్యమని చెప్పారంట. నాకొచ్చే జీతంలోనే సంసారం గడుపుకోవాలి, అలా అయితేనే పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయితో చెప్పాడంట. నువ్వు నాకు చెప్పనే లేదు. లంచం తీసుకునేవాళ్ళు నేను లంచం తీసుకుంటాను అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా నిజాయితీ పరుల్లానే బయటికి కనిపిస్తారు. అయ్యో రామా, నేను మీ గురించి అనడం లేదు, అందరి గురించి చెప్తున్నాను. బయటికి నిజాయితీగా డ్యూటీ అనేవాళ్లకే డబ్బు సంపాదన మీద ఎక్కువ కోరుకుంటుందని అనుకున్నాను. కానీ ఎవరికి తెలుసు మన అల్లుడు సత్యం, సత్యకాలపు సత్యహరిశ్చంద్రుడని. సరే, పాపకి చెప్పు, ఏమైనా కావాలి అంటే ఆ అబ్బాయికి తెలియకుండా మనల్ని అడగమని. గుట్టుగా మనమిస్తే సరిపోతుంది జయ. ఇప్పుడంటే సరే అండి, మున్ముందేం చేస్తాం? ఎంతకాలం అని అలా చేయగలం? చూడు, మనకున్నది ఒకే ఒక పాప, మన తర్వాత ఆస్తంతా తనదే కదా. అల్లుడు సంపాదిస్తే సంపాదించకపోతే ఏంటి, నేను సంపాదించాను కదా. ఏమో, ఆడపిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటాం, పెళ్లి చేసి పంపిస్తాం. వాళ్ళ సంసారం బావుందంటే మనకు సంతోషంగా ఉంటుంది. తిన్న అన్నం వంట పడుతుంది, కంటికి టైంకి నిద్ర పడుతుంది. కానీ ఇలా చేస్తే మనసుకి ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. బాధపడేందుకు అల్లుడి గారికి ఏ చెడ్డ అలవాట్లు లేవు. ఉంటే నయ్యానో భయానో కంట్రోల్ చేయొచ్చు. కానీ మంచి మనిషి, సున్నితమైన మనసు. ఇవన్నీ ఉన్నవాళ్లకు నచ్చ చెప్పడం, నొప్పించి బాధ పెట్టడమే అవుతుంది. ముక్కుసూటి మనిషి, న్యాయం ధర్మం అంటాడు. ఎలా మారుస్తాం చెప్పు? చూసేవారికేం తెలీదు, కానీ అతనికి తోడుగా ఉన్న మన అమ్మాయికే కదా బాధ. అత్తామామలతో గొడవ పెట్టుకోవచ్చు, భార్యతో ఎప్పుడంటే అప్పుడు అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ పిల్లలు పుట్టాక అన్నీ సర్దుకుపోక తప్పదు. పాపబాబు పుట్టనీవే, అంతా సర్దుకుంటుంది. ఈ మధ్య టైం బాలేదయ్యా. అర్థం కావట్లేదు, దేని గురించి చెప్తున్నారు సార్? ఆడది, ఒక ఆడది శ్రీనివాస్. పలకరిద్దామని ఇంటికెళ్ళాను, ముఖం మీద కొట్టినట్టు బయటికి పంపించింది. అవమానం అయింది, తలెత్తకుండా చేసింది. ఎవరు సార్ ఆమె? జీవితంలో ఎప్పుడూ ఇలా కాలేదు. నా పేరు చెబితే ఆఫీసులో ఉన్నవాళ్ళు కూడా గజగజ వణుకుతారు. కార్పొరేటర్ నిల్చో అంటే నిల్చుంటాడు, మినిస్టర్కు ఎంత చెప్తే అంత. అలాంటిది ఒక ఆడది నన్ను దారుణంగా ఇన్సల్ట్ చేసింది. ఎవరు సార్ ఆమె? అదే సిటీకి కొత్తగా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. పెద్ద మనిషిగా వెళ్లి పలకరించడం మన బాధ్యత అని పూలు పళ్ళు తీసుకుని వెళ్ళిస్తే, పరిచయం లేని వాళ్ళు ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంటికి పూలు పళ్ళు తీసుకుని వస్తే ఏంటి అర్థం అని అడిగింది. చచ్చా, ముఖం మీద కాండ్రించి ఉమ్మినట్టు అనిపించిందయ్యా. సార్, మీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించాల్సింది. చాలా పెద్ద తప్పు చేసింది సార్ ఆమె. అందుకే చెప్పా,
నేనొచ్చింది అసిస్టెంట్ కమిషనర్ను చూడ్డానికి అని, ఆర్డినరీ అమ్మాయిని చూడ్డానికి కాదు అని. సార్, మీరు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. బాగా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని విన్నాను. అలాంటి ఆవిడ్ని పలకరించాలని వెళితే వ్యవహారం బెడిసి కొట్టింది. అది మనసులో పెట్టుకుని మీరేమో రగిలిపోతున్నారు. సార్, ఆమెతో గొడవ పెట్టుకొచ్చారు. తను మీ జోలికి రాకుండా ఉంటుందా? అదే టెన్షన్ శ్రీనివాస్. నేనేమో అనేసి వచ్చేసా. ఆవిడ దగ్గర అధికారం ఉంది. స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే కానీ నాకు అలా కాదు. చాలా బిజినెస్లున్నాయి. అన్నీ పక్కాగా చూసుకున్నాను. ఎక్కడో ఒక చోట తప్పుంటుంది. అందుకే ఆవిడ్ని కలిసొస్తే కాస్త ఊరట ఉంటుందనుకున్నాను. కానీ తను నిర్దాక్షిణ్యంగా ముఖం మీదే గెటౌట్ అన్నట్టు మాట్లాడింది. రాత్రంతా నిద్రలేదయ్యా. అందుకే పొద్దున్నే నిన్ను పిలిపించాను. ఏంటలా చూస్తున్నావు? నిజంగానే నిద్రపోలేదా అనే? కాదు, ఇన్కమ్ ట్యాక్స్ గురించి నాకేం తెలుసు అని, నన్నెందుకు పిలిచారా అని. మీ అల్లుడు సత్యం అక్కడే ఉన్నాడు కదా అని. ఇప్పుడు అర్థమైంది సార్, ఎందుకు పిలిచారా అని. ఆ వ్యవహారం నడపాలంటే ప్రభాకర్ ఉన్నాడు కదా. ఉన్నాడు. అతనితో వ్యవహారం చంకలో పిల్లిని పెట్టుకుని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అయినా ప్రభాకర్ కరప్టెడ్ అని ఆ ఆఫీసర్ దగ్గర ఇప్పటికే రిపోర్ట్ ఉండుంటుంది కదా. అదే మీ అల్లుడికి ఆఫీసర్ దగ్గర మంచి పేరుంది కదా. మేడంకి మీ సత్యం బాగా క్లోజ్ అంటున్నారు. పరిచయం చేసుకుంటే ఏదైనా హెల్ప్ అవుతుంది కదా. ఏం ప్రయోజనం ఉండదు సార్, వదిలేయండి సార్. ఎందుకు? సార్, ఆవిడ మొండి అయితే మా అల్లుడు జగమొండి. నేను మామన్ సార్. నా నుండే కట్నం లాంఛనాలు రూపాయి ఆశించలేదు. ఒక్క పైసా ఖర్చు పెట్టనివ్వడు. ఖర్చు ఏదైనా తనకొచ్చే జీతంలోనే. డబ్బున్న వాళ్ళని చూస్తే శత్రువులను చూసినట్టు చూస్తున్నాడు. నాకున్న ఒక్కగానొక్క బిడ్డని ఇలాంటి వాడికి ఎందుకు ఇచ్చానా అని బాధపడుతున్నాను. అంటే? సార్, వయసులో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనిపించక అడ్డదిడ్డంగా సంపాదించాను. సంసారాన్ని చూసుకున్నాను. అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే ఎవరో చెప్పారు. మంచివాడు, అమ్మా నాన్న ఎవరూ లేరు, వాళ్ళ అమ్మమ్మ పెంచింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నాడు. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అని మేం పెళ్లి చేశాం. సరే, ఇప్పుడేంటి? మనీ ప్రాబ్లమా? కాదు, లేదు. మా అల్లుడి వాలకం చూశాక 4 రాళ్లు వెనకేసుకుందామనే ఆశ చచ్చిపోయిందనుకోండి. సార్, ఆశ లేనివాడు జీవితంలో ఎలా పైకొస్తాడు? నా కూతురేమో ఆకాశంలో నక్షత్రాలు తీసుకొచ్చి ఇచ్చినా ఇంకా కావాలనే రకం. ఇతడేమో ముద్దపప్పు. పెళ్లి సింపుల్ అన్నాడు, ఓకే అన్నాను. కట్నం లాంఛనాలు వద్దు అంటే సరే అన్నాను. సరిప్పుడు సీమంతం కూడా సింపుల్గా జరిపించాలని గొడవ. ఆఫర్లో చీరలు కొని తీసుకొచ్చాడు. సార్, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇలా ఉంటాడా? నా దగ్గర ఉంది, నేను ఇస్తాను అంటే నీ సొమ్ము మాకు వద్దు అని గొడవ. అదేదో ఆత్మగౌరవం ఉండి ఏడ్చిందంట. దాంతో మా అమ్మాయిని కూడా ఏడిపిస్తున్నాడు సార్. ఇస్తే ఇతను కోపం, ఇవ్వకపోతే కూతురు కోపం. భలే ఉందయ్యా మీ కుటుంబ సమస్య. సార్, అతడి తీరుతో విసుగొస్తుంది సార్. తానే బాగుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఈ పాటికి ఒక సైటు, ఇల్లు, కారు, బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ ఉండేవి. అందుకే నా దగ్గరకు పిలుచుకునిరా, నాకు పరిచయం చేయి. డబ్బు విలువ డబ్బున్న వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూస్తేనే చాలా అర్థమవుతుంది. నేను అర్థమయ్యేలా చేస్తాను కదా. లేదు సార్, వాడు రాడు. ఇంట్లో సీమంతం ఫంక్షన్ ఉందంటున్నావు కదా. ఉదయం ఫంక్షన్ అయ్యాక సాయంత్రం నేను వస్తాను. అక్కడ పరిచయం చేయి, మనం అంతా కలిసి మాట్లాడుకుందాం. లేదు సార్, వాడు వినడు సార్. అది నాకు వదిలే. పెళ్ళైపోయింది, తను నీ అల్లుడు, కూతురు భర్త. వినట్లేదని ఊరికే వదిలేయకూడదు కదా. చెప్పే రీతిలో చెప్పి చూద్దాం, వింటాడు. మగువకు లొంగని మనిషి, మనీకి లొంగని మనిషి ఉండడు. మనీ వాల్యూ నేను చెప్తాను. సార్, వింటాడంటారా?
అతంది ఉడుకు రక్తం శ్రీనివాస్. అలా మాట్లాడేలా చేస్తుంది. మెల్లగా చల్లబడతాడు. కాకపోతే మనం కాస్త ముందే చల్లబడేలా చేద్దాం. చుట్టూ ఎటు చూసిన అవినీతి పరులు, అబద్ధాలు, అసత్యం ఇవే చలామణి అవుతుంటే చెల్లని రూపాయి లాంటి నిజాయితీని పట్టుకుని ఓడిపోవడం కంటే వదిలేయటం బెటర్ అని చెప్దాం. అలా చేస్తే నిజాయితీని గౌరవించినట్టేనని హితబోధ చేద్దాం. 100 మంది లంచం తీసుకుంటే ఒక్కరికి ఉరిశిక్ష పడుతుంది, ఏదో యాక్సిడెంట్ లాగా. అలాగే రోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్ అవుతుందని డ్రైవింగ్ మానేస్తామా? లేదు కదా. అలాగే దొరికితే అవినీతి పరులు అంటారని డబ్బు సంపాదించడం వద్దనుకుంటామా? రేపు అవసరమైతే అలా అనుకునే వాళ్ళు వచ్చి సహాయం చేస్తారా? లేదు కదా. అలా అనుకునే వాళ్ళంతా సంపాదనకు అవకాశం లేని వెధవలు. వాళ్ళ గురించి నీకెందుకని ధనబాధ చేస్తా కదా నేను. సరే సార్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? తప్పో ఒప్పో నా జీవితం ఎలానో జరుగుతుంది. నువ్వు సుధను వెతుక్కుంటూ వచ్చావు, తను లేదు. మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చి నా జీవితాన్ని ఎందుకు నరకం చేస్తున్నావు? నేను కావాలని రాలేదు. రమ్య నన్ను వదలటం లేదు. 15 ఏళ్లుగా ఊరు నుంచి దూరంగా ఉన్నాను. జాబ్ వచ్చాక నా ప్రపంచం నాది అన్నట్టు నేనున్నాను. ఏదో తెలియని బాధ కలిగేది. అందులో నుంచి బయటపడేందుకు నా ఊరు, నా చిన్ననాటి ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ వచ్చాను. వాళ్లతో కలిసి మాట్లాడితే ఆ బాధలో కొంచెమైనా తగ్గుతుందేమో అని వచ్చాను. వచ్చావు, బానే ఉంది. సుధ లేదు కదా, తెలిసాక వెళ్ళిపోవచ్చు కదా. ఏంటిలా వచ్చావు? ఆదర్శన్న రమ్మంటుండు, రా. కొద్దిగా టైం ఇవ్వండి. నా భార్యని కన్విన్స్ చేసి డబ్బులు తీసుకొస్తాను. టేబుల్ పైన ప్రామిసరీ నోట్ ఉంది, సంతకం పెట్టిపో. నేను సంతకం పెట్టను. మళ్ళీ అదే మాట అంటావు? చెప్తే అర్థం కదా. నాకు కోపం తెప్పించుకో. మర్యాదగా సంతకం పెట్టు. పెట్టను. రేపటి నుండి నీ కూతురు కాలేజీకి వెళ్లే దారిలో